హాయ్ అండి, వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానంటే చిదంబరంలో ఉన్న పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగాన్ని చూపిస్తున్నానండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, అకామిడేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఎన్ని రోజులు స్పెండ్ చేయాలి, చిదంబర రహస్యం అంటే ఏమిటి, అలాగే స్థల పురాణం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో మనం నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. పరమశివుడు నటరాజు రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటేనంటండి. ఈ నటరాజస్వామి వారి ఆలయం ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చిదంబరంలో ఉంది. ఇక్కడ మేము స్వామివారికి మారేడు దళాల మాల తీసుకున్నామండి. వాళ్ళైతే అక్కడ స్వామివారికి వేస్తామని తీసుకున్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు, అలాగే మధ్య మధ్యలో టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి కూడా నేను చెప్తూ ఉంటానండి, జాగ్రత్తగా వినండి. ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. అంటే మానవుడు రోజుకి 21,600 సార్లు గాలిని పీలుస్తాడు. ఆ బంగారు రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారు మేకలను వాడారు. అంటే మానవ శరీరంలో ఉండే నాడులు 72,000. ఇప్పుడు ఒక గోపురం దాటుకొని లోపలికి వచ్చామండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది రెండో గోపురం. ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు, ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయంటండి. ఇవి మానవుడికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ టెంపుల్ గోపురం పైన చూడండి, అలాగే సైడ్ని కూడా చూడండి, చాలా నృత్య భంగిమలు ఉంటాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఆలయంలో పొన్నాంబలం అంటే గర్భగుడి అండి, ఎడమ వైపున ఉంటుంది. ఇది మానవ శరీరంలోని గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కి వెళ్ళాలి. ఇది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు 8 ఏళ్ల పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. ఈ ఆలయంలో ఉన్న కనకసభలో 4 స్తంభాలుంటాయి. అవి 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడ ఉన్న 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అలాగే అంతులేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డుదూలాలు మోస్తున్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఆలయ ప్రత్యేకతలన్నీ కూడా మూలవారు చెప్పినవండి. మూలవారు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టిందంటండి. పరమశివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలిసిన చిదంబర ఆలయం 40 ఎకరాల సముదాయంలో ఉంది. చిదంబరంలో చిత్ అంటే స్పృహ, అంబరం అంటే ఆకాశం, అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం. ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈ 9లో 4 పెద్ద గాలిగోపురాలు. ఈ 4 గాలిగోపురాలు చాలా పురాతనమైనవి. తూర్పు గాలిగోపురం మీద 108 ముద్రలతో భరతనాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయండి. అవేనండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది. ఇది తూర్పు గోపురం. ఈ గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఆ గోడల మీద అటువైపు ఇటువైపు కూడా మొత్తం 108 నృత్య భంగిమలు ఉన్నాయి. ఈ ఆలయానికి 2 స్థల పురాణాలు ఉన్నాయండి. ఈ నటరాజస్వామి వారు ఇక్కడ ఏ విధంగా వెలిశారో ఆ స్థల పురాణం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హిందూ పురాణం ప్రకారం ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి తమలో ఎవరు మంచి నర్తకి అని నిర్ధారించాలని కోరుకున్నారు. మరియు వారి కుమారులు గణేశుడు, మురుగన్ వారి ప్రదర్శనలను నిర్ధారించాలని కోరుకున్నారు. వారిద్దరూ పార్వతికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత శివుడు సంతృప్తి చెందలేదు. అతను బ్రహ్మను న్యాయ నిర్ణేతగా కోరుకున్నాడు మరియు పోటీ తిరువంగలంగాడులో జరిగింది. బ్రహ్మ కూడా తృప్తి చెందలేదు మరియు అతను విష్ణువుని న్యాయమూర్తిగా కోరుకున్నాడు. తరువాత తెల్లైవనంలో పోటీని కోరుకున్నాడు. శివుడు తన కాళ్ళతో చెవిపోగులు తీయడం మరియు వాటిని తన కాళ్ళతో చెవిలో ధరించడం వంటి ఊర్ధ్వ తాండవం భంగిమను ప్రదర్శించాడు. పార్వతి ఆ ఘనతను ప్రదర్శించలేకపోయింది. విష్ణువు శివుడిని విజేతగా ప్రకటించాడు. పార్వతి తన ఓటమిని చూసి కోపించి తెల్లై కాళీ ఆలయంలో ఖాళీగా మారింది. ఇక్కడ మీరు చూస్తున్నది గణపతి ఆలయం అండి. తూర్పు గోపురానికి ఎడమవైపు గణపతి ఆలయం, కుడివైపు
కుమారస్వామి ఆలయం ఉంటుంది. తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్లో కూడా మ్యాక్సిమం గోపురానికి ఎడమవైపు గణపతి ఆలయం, కుడివైపు కుమారస్వామి ఆలయం ఉన్నాయండి. వాటిని దర్శించుకొని అప్పుడు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు మీకు చూపించబోతున్నది కుమారస్వామి ఆలయం అండి. కుమారస్వామి ఆలయాన్ని ఇక్కడ మురుగన్ టెంపుల్స్ అంటారండి. ఈ ఆలయంలో 5 సభలు ఉన్నాయండి. అవి 1 గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సభై, 2వది చిత్సభైకి ఎదురుగా ఉన్న నిత్య పూజలు జరిగే కనక సభై, 3వది గర్భగుడికి ఎదురుగానే శివుడి కాళీతో నాట్యమాడినట్లుగా చెబుతున్న నృత్య సభై లేదా నాట్య సభై. ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం. 4వది రాజ్యసభై లేదా 1000 స్తంభాల మండపం అని అంటారు. నిజానికి ఉన్నది అక్కడ 999 స్తంభాలే. భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం. 5వది పంచమూర్తులు కొలువైన దేవసభై, 5 మూర్తులు భగవంతుడి విగ్రహాలు. ఆ 5 ఏంటంటే ఈ ఆలయంలో మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ఈ 5గురు దేవతలండి. 1 గణేశుడు, 2వది తన భార్య శివనందనాయికి కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర స్వామి, 3 మురుగన్ స్వామి, 4 భక్తముఖ్యుడు ప్రధాన భక్తుడు అయిన చండికేశ్వరుడు, 5 శివగామి ఆలయం జ్ఞానశక్తికి నిలయమైనది. ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు పెరుమాల్, ఆయన దేవేరి పొండరీగవల్లి తాయార్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడం అంటారు. ఇది 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. దివ్య దేశాలు అంటే ప్రముఖ భక్తులైన ఆల్వార్లు మంత్రాలు అంటే నాలయిర దివ్య ప్రబంధం చదివి శుద్ధి చేసిన అంటే మంగళాశాసనం చేసిన విష్ణువు ఆలయాలు. ఇంకా ఈ ఆలయంలో పూజల విషయానికి వస్తే స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పవలింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళతాళాలు డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాధికాలు ఆరంభమవుతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు దూడ జంటకు పూజ చేస్తారు. ఈ ఆలయంలో రోజు 6 సార్లు పూజ జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నృత్య భంగిమ కనిపిస్తుంది కదా. నటరాజస్వామి వారు చెవు పోగులను తీసి మళ్ళీ చెవు పోగులని కాలుతో పెట్టుకున్నారు కదండి, అదే భంగిమండి అది. ఈ నటరాజ భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారంటండి. ఆలయంలో పూజ రోజుకి 6 సార్లు జరుగుతుందని చెప్పాను కదండి. పూజ చేయడానికి ముందు ప్రతిసారి స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటికలింగానికి నెయ్యి, పాలు, పెరుగు, బియ్యం, చందనం, విభూదితో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం చదువుతూ అందంగా వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది. 3వ పూజ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. తర్వాత ఆలయంని మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30కు తెరుస్తారు. 4వ పూజ సాయంత్రం 6 గంటలకు, 5వ పూజ రాత్రి 8 గంటలకు, చివరి పూజ రాత్రి 10 గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అర్ధజామ పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్తజనుల నమ్మకం. మేము సాయంత్రం 6 గంటల పూజ టైం అప్పుడు వెళ్ళామండి. పూజ అయితే చాలా బాగా చేశారు. నందీశ్వరుడికి అభిషేకం చేశారు. తర్వాత అక్కడ స్ఫటికలింగానికి అభిషేకం చేశారు. చాలా బాగా చేశారండి. తర్వాత అభిషేకాలన్నీ అయిన తర్వాత నటరాజస్వామి వారికి 13 సార్లు 13 రకాల హారతులు ఇచ్చారండి. అదంతా పూర్తయిన తర్వాత ఈ చిదంబర రహస్యం ఏంటో మనకి చూపిస్తారు. ఇప్పుడు నేను మీకు చిదంబర రహస్యం అంటే ఏంటో చెప్తానండి. చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శివగామితో అనంతంగా తన దివ్యమైన ఆనంద తాండవం చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు
భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటవైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపల వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. ప్రధాన పూజారి గారు తెరను తొలగిస్తారు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే, తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకొని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మాకు అక్కడ చిదంబర రహస్యాన్ని చూపించేటప్పుడు అక్కడ ఉన్న తెరని 3 సార్లు తీసి చూపించారండి. అక్కడ మనకి బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయండి. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ట్రైన్స్ అయితే చెన్నై, కోయంబత్తూర్, తంజావూర్, మదురై, అలాగే తిరుచి నుండి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉంటాయండి చిదంబరానికి. అదే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే పాండిచ్చేరిలో ఉందండి. చిదంబరానికి పాండిచ్చేరికి 67 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 1.5 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ తిరుచిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. చిదంబరానికి తిరుచికి 165 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 2 అవర్స్ 40 మినిట్స్ టైం పడుతుందండి. అలాగే చెన్నైలో కూడా ఎయిర్పోర్ట్ ఉందండి. చెన్నై నుండి చిదంబరానికి 208 కిలోమీటర్స్ 4.5 అవర్స్ టైం పడుతుంది. చెన్నై నుండి చిదంబరానికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయండి. అలాగే చెన్నై రైల్వే స్టేషన్ నుండి చిదంబరానికి 214 కిలోమీటర్స్ డిస్టెన్స్ 4.5 అవర్స్ టైం పడుతుందండి. చిదంబరం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి అయితే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. చెన్నై నుండి చిదంబరానికి ఒకవేళ ట్యాక్సీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 2300 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. చిదంబరం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళడానికి మనకి అక్కడ ఆటోలు దొరుకుతాయండి. రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నది. అట్లీస్ట్ అక్కడ మనం లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా లేదు. అలాగే టెంపుల్లో కూడా లగేజ్ పెట్టుకుందామంటే అక్కడ క్లాక్ రూమ్స్ ఏం లేవండి. బయట ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా, వాళ్ళ దగ్గర మనం లగేజ్ పెట్టుకొని దర్శనం చేసుకొని రావచ్చు. ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి మనకి హాఫ్ డే టైం సరిపోతుందండి. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. తమిళనాడులో ఎక్కడ మనం తిన్నా కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. చిదంబరం ఇతిహాసం ప్రకారం పరమశివుడు ఒకనాడు తెల్లై వనవిహారానికి వెళ్ళాడు. ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగలిగిన వారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరికాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుడిని వెంబడించింది. ఋషులు, ఋషిపత్నులు ఆ పీతాంబరవాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలు, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపాద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుట్టు చుట్టూ, మెడలో మరియు నడుము చుట్టూ ఆభరణాల్లాగా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మాన్ని వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసిగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి ముయలకన్ అనే శక్తివంతమైన అహంభావి అయిన రాక్షసిని ఆవాహన చేశారు. చిరుమందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి తమ మంత్రతంత్రాలు పనిచేయవని తెలుసుకొని ఆయనకు దాసోహం అన్నారు. జగద్రక్షకుడైన విష్ణువు అవతారానికి పరువుగా భాషించే ఆదిశేషుడు ఆనంద తాండవం గురించి విని దాన్ని చూసి ఆనందించాలని కుతూహలపడ్డాడు. భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి కాలగమనంలో నాట్యము చూపెదనని చెప్పి సాధువైన పతంజలి వేషంలో వెళ్ళమని చెప్పి తెల్లై అడవికి పంపెను. పతంజలి పులి పాదములు కలవాడు. ఈయన తేనెటీగలు రాకముందే పువ్వులను కోయడానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాలతో తెల్లై అడవిలోకి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈనాటికి తిరుమూల తనేశ్వర్గా పూజిస్తున్నారు. ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామివారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి సంపూర్ణ రూపం, నటరాజు రూపంలోని స్వామివారు. రెండవది అసంపూర్ణ రూపం, స్ఫటిక రూపంలోని చంద్రమౌళీశ్వర్ స్వామివారు. మూడవది నిరాకారం, పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా
గర్భగుడిలోని ఖాళీ స్థలం. అకామిడేషన్ విషయానికి వస్తే ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మంచి రూమ్స్ దొరుకుతున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.